సాధారణంగా జాతర అంటే ఓ వారం రోజులు జరుగుతుంది. కొన్ని తిరునాళ్ళు 2 లేదా 3 రోజులు జరుగుతుంటాయి. కానీ ఆ జాతర మాత్రం నెల రోజుల పాటు జరుగుతుంది. అదే కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో జరిగే శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహా ఉత్సవం. మరో విశేషం ఏంటంటే ఆ జాతరలో అయినా రంగుల రాట్నాలు, రకరకాల దుకాణాలు వంటివి ఉండటం సహజమే. కానీ ఈ ఉత్సవాల్లో వాటితో పాటు రైతులకు అవసరమయ్యే వ్యవసాయ పనిముట్లు, పాడి పశువులు దొరుకుతాయి. అందుకే దీన్ని రైతుల జాతర అని పిలుస్తారు. అంతేకాదు మహారథోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఇక బండలాగుడు, క్రీడా, నాటక పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల సందడైతే మరింత ప్రత్యేకం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏటా నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి వేలాది భక్తులు స్వామివారి దర్శనార్థం తరలివస్తారు. నెల రోజుల పాటు జరిగే ఈ తిరునాళ్లలో అనేక రకాల వ్యవసాయ పనిముట్లు దొరకడం విశేషం. ఖరీఫ్ సీజన్కు ముందు అన్నదాతల అవసరాలు తీర్చే ఈ జాతర అంటే అన్నదాతల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. దూర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు కూడా జాతర సందర్భంగా సొంతూళ్లకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నీలకంఠేశ్వరుడి ఉత్సవాలు ఇక్కడి ప్రజలకు ఓ సెంటిమెంట్. అందుకే ఈ జాతరను కర్నూలు జిల్లా కుంభమేళాగా పిలుస్తారు. ఈ ఏడాది జనవరి 3న నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి వేడుకలకు శ్రీకారం చుట్టారు. 3వ తేదీ రోజు అర్ధరాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపించారు. 4వ తేదీ ప్రభావళి మహోత్సవం అనంతరం పుష్పరథోత్సవం నిర్వహించారు. 5వ తారీఖు తేరు బజారులో పూర్ణకుంభంతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని రథంపై ఉంచి ఉత్సవాలు ప్రారంభించారు. రథశాల నుంచి బసవన్న గుడి వరకు మహారథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకను చూసేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు వచ్చినట్లుగా ఆలయ అధికారుల అంచనా. మొదటి రోజు కళ్యాణోత్సవము, పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతుంది. 2వ రోజు ప్రభావళి ఉత్సవము. 3వ రోజు అతి ముఖ్యమైన ఘట్టము ఎమ్మిగనూరు పుర ప్రజలకు, చుట్టుపక్కల గ్రామాలకు, 4 రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చే 3వ రోజు ముఖ్య ఘట్టమైన మహారథోత్సవము. 4వ రోజు వ్యాహలి మహోత్సవము. 5వ రోజు వసంతోత్సవంగా 5 రోజుల పాటు ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ మహాదేవునికి. ఇక్కడ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తొలి జాతర ఇది. ఇక్కడ మొదలైనటువంటి ఈ జాతర రథోత్సవం దాదాపుగా ఈరోజు రాష్ట్ర స్థాయి దాటి దేశ స్థాయిలో ఎమ్మిగనూరుని ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి. ఇక్కడ క్రీడలు కానీ, ఆటల పోటీలు కానీ, ఈరోజు చూస్తున్న వృషభరాజులు ఏదైతే బండలాగుడు, ఏదైతే ఎద్దుల పోటీలు కానీ, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి స్మారకార్థం ప్రతి సంవత్సరం కూడా ఆ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి జాతర, ఈ నీలకంఠేశ్వర స్వామి జాతర ఎమ్మిగనూరు అంటే ఏదో 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు నెల రోజులు ఇలాంటి సంబరాలు ఇట్లాగే కొనసాగుతాయి. ఈ రథోత్సవం అనేది మాకు ఒక సెంటిమెంట్. మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ఆ యొక్క నీలకంఠేశ్వరుడి ఆశీర్వాదాలు అదే రకంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలంటూ, అదేవిధంగా ప్రతి ఇంటిలో ఈ సంవత్సరం వారు ఏ పని తలపెట్టినా వారికి విజయం చేకూరాలని, వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి నీలకంఠేశ్వర జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా నీలకంఠేశ్వర జాతర చరిత్ర గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఎమ్మిగనూరు కుగ్రామంగా ఉండేది. 1938లో గ్రామ పంచాయతీ హోదా వచ్చింది. కొందరు చేనేత కార్మికులు పొలం దున్నుతుండగా శివలింగం బయటపడింది. అయితే దీని చుట్టూ కొన్ని కథలు ఉన్నాయి. ఆ శివలింగాన్ని తేరు బజారులో ప్రతిష్ఠించారని ఓ కథ ప్రచారంలో ఉంది. 320 ఏళ్ల క్రితం కాశీ నుంచి శివలింగాన్ని ఎడ్లబండిపై తెప్పించి మల్లార వీధిలో ప్రతిష్ఠించారనేది మరో కథ. అయితే ఈ రెండో కథే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఆలయం నిర్మించినప్పటి నుంచి ఏటా రథోత్సవం జరుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. మహారథోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నీలకంఠేశ్వరుడి రథాన్ని
కర్ణాటక శిల్పి విరూపన్న తయారు చేశారు. అంతకుముందు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులోని శివాలయాల్లో రథాలను ఆయన పరిశీలించారు. రథోత్సవం కోసం ఓ ఇనుప గొలుసును బ్రిటిష్ వారి హయాంలో చెన్నై నుంచి తెప్పించారు. ఏటా తేరు బజారులో రథశాల నుంచి బసవేశ్వర స్వామి ఆలయం వరకు రథం లాగి తిరిగి యథాస్థానానికి తీసుకొస్తారు. ఈ రథోత్సవం చూసేందుకు జనాలు తండోపతండాలుగా వస్తారు. జాతర సందర్భంగా ఆడపడుచులను పిలిచి చీర, పసుపు, కుంకుమ, మిఠాయిలు ఇవ్వడం ఎమ్మిగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర ఆచారం. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త వస్తువులు కొని పూజలు చేసిన తర్వాతే ఏదైనా కార్యక్రమాలు మొదలు పెట్టడం ఇక్కడి సంప్రదాయం. అంతేకాదు, జాతర సందర్భంగా జరిగే ఉత్సవాల్లో పాల్గొని స్వామికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఏ తిరునాళ్లలో అయినా ప్రసాదాలు, దుకాణాలు, రంగుల రాట్నాలు వంటివి ఉండటం సర్వసాధారణం. అయితే ఎమ్మిగనూరు జాతరలో మాత్రం వీటితో పాటు రైతులకు అవసరమయ్యే అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు దొరుకుతాయి. ప్రధానంగా పాడి పశువులు, ఎద్దులు, చెర్నకోలాలు ఇక్కడ విక్రయిస్తారు. మంత్రాలయం రోడ్డు శ్రీనివాసనగర్లో జాతర సంత ఏర్పాటు చేస్తారు. కోడెదూడలు, కిలారు, సీమ, తూర్పునాటి రకాలకు చెందిన ఎద్దులు సంతకు తెచ్చి విక్రయిస్తారు. జత ఎద్దులకు 20,000 నుంచి 3 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. రకరకాల ఎద్దులు రావడంతో ఖర్చు ఎక్కువైనా చాలా మంది అన్నదాతలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. మేము ఒక 20-25 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాం సార్. ఎద్దుల బండ్లు, కాణమాన్లు, గుంటుకలు, గొర్రెలు, ప్రతి చిన్న వస్తువు వ్యవసాయ పనిముట్లు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తుంటాము. మా నాన్నోళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకునే వాళ్ళు. మేము కూడా ప్రతి సంవత్సరం వస్తున్నాము. ప్రతిదీ వస్తువు, ఎద్దుల బండ్లు, గుంటికేలు, కాడుమాకులు, ప్రతిదీ ఈ వస్తువు లేదన్నా కూడా అన్ని వస్తువులు తీసుకొస్తుంటాం ప్రతి సంవత్సరం. మా నాన్నోళ్ళు, మా తాతలు కాటుంటూ వస్తున్నారు. ఇంతకుముందు కట్టె వాడేవారు, ఇప్పుడు అన్ని ఇనుపవి టైర్ బండ్లు, గుంటికేలు, కాడుమాకులు, గొర్రెలు, గుంటికేలు అన్నీ దొరుకుతాయి. ప్రతిదీ దొరుకుతుంది. అలాగే ప్రభుత్వ వైద్యశాల రోడ్డు మాచాని సోమప్ప మెమోరియల్ హాల్ దగ్గర ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లు, బండి చక్రాలు, కాడిమాన్లు, నాగళ్లు, గుంటుకలు, గొర్రులు, బండి నాగళ్లు, దంతెలు విక్రయానికి ఉంచారు. వ్యాపారులు ఇళ్ల దగ్గరే వ్యవసాయ పనిముట్లు తయారు చేసి జాతరలో అమ్ముతున్నారు. ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లకు టైర్ల చక్రాలు అమర్చి విక్రయిస్తున్నారు. వీటిని కొనేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఎమ్మిగనూరు జాతర అంటే పశువుల క్రయ విక్రయాలు, తినుబండారాలు, వ్యవసాయ పరికరాలే కాదు. ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, షటిల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడా పోటీలు జరుగుతాయి. సుమారు 4 దశాబ్దాల నుంచి నిర్వహిస్తున్న ఈ పోటీలకు భారత్ సహా నైజీరియా, ఉగాండా, కెన్యా తదితర దేశాలకు చెందిన క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అన్ని క్రీడల్లో సుమారు 50 జట్లు పాల్గొంటాయి. ఒక్కో క్రీడలో మొదటి బహుమతి 1,50,000, రెండో బహుమతి 1,00,000, మూడో బహుమతి 50,000 అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే క్రీడాకారులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నారు. ఈ పోటీలు చూసేందుకు యువతీ యువకులు అధికంగా జాతరకు వస్తారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, తర్వాత ఎద్దుల పోటీలు జరుగుతున్నాయి. తర్వాత షటిల్, బ్యాడ్మింటన్ కూడా ఇండోర్ స్టేడియంలో జరుగుతున్నాయి. ఈ జాతర సందర్భంగా పలు రాష్ట్రాల నుంచి, దక్షిణ భారతదేశం నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఇక్కడ పాల్గొంటారు. అలాగే మన ఫుట్బాల్కి సంబంధించిన వరకు ఉగాండా, కెన్యా, వేరే దేశస్తులు కూడా, విదేశీయులు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారి యొక్క ప్రతిభని బయటపెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారికి రూమ్ అకామిడేషన్, భోజన సదుపాయం కల్పిస్తూ వారికి ప్రత్యేక బహుమతులు అందజేస్తున్నారు. ఫుట్బాల్లో 4 ప్రైజులు, వాలీబాల్లో 4 ప్రైజులు, కబడ్డీలో 4 ప్రైజులు, అలాగే మహిళలకు కూడా కబడ్డీ పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ దాదాపు మేము చిన్నగా ఉండడం అంటే దాదాపు మాకే 45 ఇయర్స్ అంటే 30 ఏళ్ళు 40 నుంచి ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రైజ్ మనీలు వచ్చేసి 1,50,000, 1,50,000, 30 ఈ విధంగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇదే ప్రైజ్ మనీతో మేము జరుపుతున్నాము. 86 నుండి టోర్నమెంట్ జరుగుతుంది.
89 నేను కంటిన్యూ చేస్తాను, ఇప్పటిదాకా నడుస్తూనే ఉండదు. కమ్సే 30-40 టీములు వస్తాయి. ఇంట్రెస్ట్ కర్ణాటక, మహారాష్ట్ర, ఈ చెన్నై నుండి కూడా స్టేట్ వస్తుంటాయి, టీములు వస్తుంటాయి. మా పిల్లలు ఫుట్బాల్ ఆడిన ద్వారా చాలా మంది నేషనల్స్ అన్నాడు, సంతోష్ ట్రోఫీలు ఆడినాడు, ఉద్యోగాలు సంపాదించినారు సార్. కమ్సే 15 ఉద్యోగాలు వచ్చినాయి. జాతరలో మరో ముఖ్యమైన ఘట్టం బండలాగుడు పోటీలు. ఈ పోటీలు దాదాపు 30 ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నారు. 10 రోజుల పాటు జరుగుతాయి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు చెందిన ఎద్దులు పాల్గొంటున్నాయి. 4 పళ్ల సైజ్, 6 పళ్ల సైజ్, న్యూ కేటగిరీ, సీనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తంగా 100 జతలకు పైగా ఎద్దులు బండలాగుడు పోటీల్లో పాల్గొంటాయి. ఈ ఎద్దుల పోటీలు 4 విభాగాలు. ఒకటి 4 పళ్ళ పాలపల్ల సైజు, రెండవది 6 పళ్ళ పాలపల్ల సైజు, తర్వాత న్యూ కేటగిరీ, సీనియర్స్ విభాగాలుగా జరుగుతున్నాయి. దీనికి ప్రైజులు అన్ని ఎమ్మెల్యే గారు సమకూరుస్తున్నారు. అన్ని మన రాష్ట్రంలోన మొత్తం దాదాపు సగం జిల్లాల నుంచి వస్తుంటాయి. 3 రాష్ట్రాలు తెలంగాణ నుంచి వస్తున్నాయి, కర్ణాటక నుంచి వస్తున్నాయి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి. ఈ 4 పళ్ళ సైజు విభాగంలో ఈ సంవత్సరం 35 జతలు పాల్గొన్నాయి. 6 పళ్ళ సైజు విభాగంలో 18 జతలు పాల్గొన్నాయి. రేపు న్యూ కేటగిరీలో దాదాపు 20 జతలు పైనే పాల్గొంటున్నాయి. సీనియర్స్లో కూడా 12-13 జతలు కూడా పాల్గొంటాయని తెలియజేస్తున్నాం. ఈ బహుమతులు కూడా పెంచాలని చెప్పాం. కమిటీ వారు కూడా దృఢ నిశ్చయంతో ప్రతి సంవత్సరం 5 బహుమతులు ఉంటే ఈ సంవత్సరం 6 బహుమతులు చేశారు. వచ్చే సంవత్సరానికి ఇంకా మా కమిటీ పెద్దలు కూడా పెంచడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. నీలకంఠేశ్వర స్వామి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. సాయంత్రం పౌరాణిక నాటకాలు, నృత్యాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ఆకట్టుకుంటాయి.